కాక మరి కీర్తన భాగం ద్వారా ఇంతవరకు దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఒక మంచి మెసేజ్ ఏంటంటే నిజమైన స్నేహం. నిజమైన స్నేహం ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే. ప్రతి ఒక్కరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ పట్టుకుని అసలు ఎవరు ఫ్రెండ్ ఎవరు ఏంటి, మా వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా, నేను ఇన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్ వచ్చింది. ఎవరు ఫ్రెండ్, ఎవరికి ఎవరు ఫ్రెండ్, ఎవరికి ఎవరు ఏంటి, అసలు ఎలా ఉన్నాం, అసలు స్నేహం అంటే ఏంటి, ఏది నిజమైన ప్రేమ, ఏది నిజమైన ప్రేమ చూద్దామండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. 17 సామెతలు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దేవునికి స్తోత్రం. చూడండి, నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడట? విడిచిపెట్టడంట ప్రేమించేటప్పుడు. ఎప్పటి వరకు? ఒకవేళ ఆపద కలిగినప్పుడు కూడా, ఆపద కలిగినప్పుడు మన కుటుంబీకులు ఉండకపోవచ్చు, నిజమైన స్నేహితులు మాత్రమే ఉంటాడు. నిజమైన స్నేహితులు మాత్రమే ఉంటాడు. మరి ఆ నిజమైన స్నేహితులు ఎవరు? లోకములో ఇటువంటి స్నేహం మనుషులకు సరిపడుతుందా? లోకములో ఇటువంటి స్నేహం మనుషులకు సరిపడుతుందా? చూడండి, తన పొరుగు వానికి జామీను ఉండి పూటపడివాడు తెలివి మాలినవాడు, కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు, తన వాక్యాన్ని ఎత్తు చేయవాడు నాశనం వెతుకు. నిజముగా నిజమైన ప్రేమ ఎక్కడుంది? ఉందా అండి? ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎలాంటి వాళ్ళు? పర్స్ ఫ్రెండ్స్ ఉంటారు, పర్సులు పట్టుకుంటారు అంటే డబ్బు, మనీ ఫ్రెండ్స్. డబ్బు ఉన్నంతసేపు వారితో ఫ్రెండ్షిప్ చేస్తారు. వీళ్ళు ఎవరంటే అండి, పర్సుతో ఫ్రెండ్షిప్ చేసేవాడు. కొంతమంది ఎవరండి, పర్సనాలిటీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. మంచిగా పర్సనాలిటీ బాగుంది అన్ని విషయాల్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. మరి కొంతమంది పెర్ఫార్మెన్స్ని చూసి, వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ని చూసి ఫ్రెండ్షిప్ చేస్తారంట. మరి కొంతమంది వాళ్ళకుండే పోస్టును చూసి, వాళ్ళకుండే పోస్ట్ డిజిగ్నేషన్ ఎలా ఉంది, అరే మంచి పోస్ట్లో ఉన్నారు ఆయన అని పోస్టులు చూసి ఫ్రెండ్షిప్ చేసేవారు కొంతమంది. కొంతమంది ఏంటంట, ప్రాపర్టీని చూసి, వాళ్ళకున్న ప్రాపర్టీ, ఓకే వీళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళకి మంచి ప్రాపర్టీ ఉంది కాబట్టి నాకు ఖర్చు పెడతారు. కొంతమంది ఏంటంటే, ఒక వ్యక్తిలో అన్ని పాజిటివ్సే ఉన్నాయి, ఆ పాజిటివిటీని చూసి కూడా ఫ్రెండ్షిప్ చేస్తారు. అన్నీ పాజిటివిటీగా ఉన్నాడు, ఏదన్నా నెగిటివిటీ కనిపించినందుకు నాకు వదిలే, నాకు అవసరం లేదులే అని అనుకుంటూ ఉంటారు. ఇన్ని పాజిటివ్లు, ఇన్ని పర్సనాలిటీస్, ఇన్ని పర్సులు, ఇన్ని పెర్ఫార్మెన్సెస్, ఇన్ని పోస్టులు చూసి ఫ్రెండ్షిప్ చేస్తే, ఇందులో ఏది చూసిన వ్యక్తి అది చూసి ఫ్రెండ్షిప్ చేశాడు, లేకపోతే ఏంటి వదిలేస్తున్నట్టే కదా. డబ్బు ఎక్కడ తీసుకెళ్తుందండి? జూదానికి, పాటానికి, తాగుడికి, తిండికి, వ్యభిచారానికి, మద్యానికి, మందుకి బానిసత్వం చేస్తుంది. డబ్బు లేకపోతే వదిలేస్తారు. రోగం వచ్చింది, బలహీనైపోయాడు, ఇప్పుడు పర్సనాలిటీ పోయింది, వదిలేస్తారు. అందంగా ఉందని ఫ్రెండ్షిప్ చేస్తారని కొంతమంది, అందం పోయాక ఏం చేస్తారు? వదిలేస్తారు. ఇవి ఈ లోకంలో ఉన్న అర్హతలు. మన యేసయ్యది నిజమైన ప్రేమ. అందుకే మనుషులను నమ్ముట కంటే యెహోవాను. అసలు నిజంగా ఈ మాట మనకి బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. బైబిల్ పరిశుద్ధ గ్రంథము, అందులో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల నుంచి మనకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చూస్తే 1189 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం బైబిల్ అంతా చూస్తే 1189 అధ్యాయాలు.
ఈ 1189 అధ్యాయాల్లో మధ్యస్థమైన అధ్యాయము కీర్తన 118. కీర్తన 118. ఈ 118 మధ్య అధ్యాయం అయితే మొత్తం 1189 అధ్యాయాల నుంచి మధ్య అధ్యాయం చూసాము. మధ్య వచనం ఏంటంటే 118వ కీర్తన 8వ వచనం. బైబిల్కి మధ్యలో ఉన్నటువంటి వచనం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈ మాటలు దేవుడు ఎక్కడ ఉంచాడండి? బైబిల్ యొక్క మధ్య భాగంలో ఉంచాడు. బైబిల్ యొక్క మధ్య భాగంలో అంటే అన్నీ చేసి చేసి మనకు లాస్ట్లో ఈ మాటే వస్తుంది. అనవసరంగా వీళ్ళని నమ్ముకున్నాను, అనవసరంగా ఈమె నమ్ముకున్నాను. వీళ్ళని నమ్ముకునే కంటే నేను దేవుడిని నమ్ముకుంటే బాగుండేదని మనకి ఎప్పుడు వస్తుంది? అన్నీ అయిపోయాక, ఆస్తి అయిపోయాక, అంతస్తు అయిపోయాక, అందమైపోయాక, అన్నీ అయిపోయాక, బలమంతా అయిపోయిన తర్వాత తప్పిపోయిన కుమారుడు దేవుడి దగ్గరికి ఎలా వచ్చాడో అప్పుడు వస్తాడు. తర్వాత మనం చూస్తే ఇది లోక స్నేహం గురించి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక, వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయబోలునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ చూడండి, దేవునితో వైరమని మీరు ఎరుగరా? అక్కడ ఏం మార్పు ఉంది కదా? క్వశ్చన్ మార్క్. అంటే మీరు లోకంతో స్నేహం చేస్తున్నారు. ఇంకొక మాట ఉంటుందండి, దేవుని బిడ్డలతో లోకంతో వారికి సంబంధం ఏంటి? ఇవేమంటున్నారంటే లోకంతో మీరు స్నేహం చేస్తున్నారు. ఇది ఎవరికి కష్టము? మీరు లోకంతో స్నేహం చేస్తే దేవునితో వైరం అవుతారు. అంటే దేవుడు మీకు ఏమైపోతాడు? శత్రువు అయిపోతాడు. మీరు దేవునికి ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు. మనుషులు శత్రువులు అయితే మనము దేవుని కృపను బట్టి బ్రతకొచ్చాను. దేవుడే శత్రువు అయితే మనం బ్రతకగలమా? మనము బ్రతకలేము. కానీ దేవుడు ఈ లోకంతో స్నేహం చేసేవాడిని ఎవరితో పోల్చాడండి? మొదటి వచనం, వ్యభిచారిణులారా. వ్యభిచారితో ఎందుకు పోల్చాడు? వ్యభిచారి తన భర్తను కాకుండా పరాయి పురుషులతో పాపం చేస్తుంది కాబట్టి వ్యభిచారైంది. మరి దేవుని బిడ్డతో స్నేహం చేయకుండా లోకంతో స్నేహం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి దేవుడు ఏమంటున్నాడు? వ్యభిచారిణులారా. దేవునికి స్తోత్రం. ఈ స్నేహం విషయంలో మనుషులు నమ్మద్దన్నాడు. మొదటిగా నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో చెప్పాడు. మూడవదిగా లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు అవుతామని చెప్పి అటు వారు ఎవరట? వ్యభిచారులు. సామెతలు 27వ అధ్యాయం 6వ వచనం చూస్తే మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు ఇక్కడ చెప్తున్నాడు. సామెతలు 27:6. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. వాడు ఎవడు? పగవాడు. పర్వాలేదు, ఏమైంది? ఈ ఒక్కరోజే కదా నువ్వు తాగావు, ఏమైంది? తప్పేముంది? నీకు భార్య తెలియని కూడా వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నావు, తప్పేం లేదు అని మంచిగా మేలు చెప్పి ముద్దులు పెడతా ఉంటాడు. స్నేహితుడైతే ఏమంటాడట? స్నేహితుడైతే ఇక్కడ ఏమంటాడ అంటే స్నేహితుడు మాట ఉన్నప్పుడు మనకు గాయం అవుతుంది. నీవు పని చేస్తున్నావు కదా, దేవుడు నిన్ను ప్రేమించిన నీకు ఒక మంచి భార్యని ఇచ్చాడు కదా, నీకు ఒక మంచి భర్తనిచ్చాడు కదా, నువ్వేం చేస్తున్నావో మనుషులు కానీ
నీ భార్య కానీ నీ భర్త కానీ చూడకపోవచ్చేమో, నీ తల్లి కానీ నీ తండ్రి కానీ చూడకపోవచ్చేమో, దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, ఆయన నుంచి నువ్వు తప్పించుకోలేవు అని ఒక మంచి స్నేహితుడు చెప్తే, నువ్వు అన్నమాట నాకు హృదయంలో గుచ్చుకుపోయింది, నాకు గాయమైందంట. కానీ మేలు కోరేవాడే అట్టి మాట చెప్తాడు. కీర్తన 56:11 చూస్తే, కీర్తన 56:11 నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. ఈ ధైర్యం ఉంటే నేను దేవుని నమ్మాను, ఇటువంటి తప్పుడు పనులు చేయను. ఎందుకో తెలుసా అండి, తప్పు చేసిన వారు తప్పు చేయని వారిని నిందిస్తూ ఉంటారు. నువ్వేం చేసావో నేను చూసి వచ్చానా అని మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు ఈ మాట? తప్పు చేసిన వ్యక్తులే. కానీ అప్పుడు మనం చెప్పాల్సిన సమాధానం ఏంటండి? ఏమని చెప్పాలి మనము? నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయలేరు. ఎందుకని? నా నమ్మకం అంతా దేవుని అందే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం. యాకోబు పత్రిక 2:23 ఒక మాట. యాకోబు పత్రిక, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు. అబ్రహాము ఎవరిని నమ్మాడట? దేవుని నమ్మాడు, మనుషులు నమ్మలేదు. ఇందాక మాట్లాడాం కదా, మనుషులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీ ఏ ప్రేమైనా ఏ స్నేహమైనా మీరు దేవుని నమ్మితే, దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని తన స్నేహితుడుగా మార్చుకున్నాడు. ఒకవేళ నిజంగానే లోకంలో చాలా మంది నిజమైన స్నేహితులు ఉన్నారండి, కాదండి. వారి ప్రేమ ఎంతవరకు ఉంటుంది? కొంతవరకు మాత్రమే. వారి ప్రేమ కొంతవరకు మాత్రమే. మరణము ఇద్దరిని వేరుపరుస్తుంది. మరి దేవుని యొక్క ప్రేమ మనల్ని ఎవరి నుంచి ఎడబాపదు. ఒకవేళ ఇక్కడ ఉన్నంత వరకు అబ్రహాము దేవుడు స్నేహితుడుగా ఉన్నారు. అబ్రహాం మరి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రేమ విలువైన ప్రేమ, విలువైన స్నేహం అని. నిజముగా అబ్రహాముని దేవుడు స్నేహితుడుగా ఎంచుకోవడం ఎంత ధన్యత. నిజంగా ఈ రోజుల్లో మీ పిల్లలు కానీ మీ కుటుంబీకులు కానీ ఎవరితో స్నేహం చేస్తున్నారో గుర్తెరిగామా? స్నేహితులు చెడ్డవాడైనప్పుడు వాడితో మీ పిల్లలు తిరుగుతుంటే వాడిని బట్టి మీ పిల్లలకు ఆ చెడ్డ పేరు రాదా? నేను మన వాళ్ళు చెప్పాను కదండి, తండ్రి మంచివాడైనప్పుడు ఆ పేరు పిల్లలకు వస్తుందని. ఆ తండ్రి పెంపకంలో పెరిగిన వారే కదా అంటారు. ఒక చెడ్డ స్నేహితులతో నీవు స్నేహం చేస్తే నువ్వేమైపోతావు? చివరికి తాగుబోతు వాడితో తిరిగితే చివరికి తాగుబోతుడు అయిపోతాడు. వ్యభిచారితో తిరిగితే వ్యభిచారి అయిపోతాడు. మంత్రగారితో తిరిగితే మంత్రగారితోనే మంత్రగాడు అయిపోతాడు. మరి లోకంతో తిరిగితే చివరికి లోకస్తుడు అయిపోతాడు. మరి దేవునితో తిరిగితే అబ్రహాములాగా మనము కూడా దేవునికి స్నేహితులు అవుతాం. దేవునికి స్తోత్రం. మనము ఒక మంచి మాట అండి, నేను ఒక లోక స్నేహం చెప్తాను, దేవునిలో ఉండే బిడ్డల యొక్క స్నేహం గురించి కూడా చెప్తాను. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులకి ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ స్నేహితుల్లో ఒక స్నేహితుడు ఏమన్నాడంటే, ఇక్కడ నేను చేస్తున్న బిజినెస్ బాగాలేదు కదా, దూరదేశం వెళ్తాను, నేను కొంచెం కష్టపడి పని చేసుకుని వస్తాను అని ఈ స్నేహితుడిని అన్నాడు. అప్పటికి ఆ స్నేహితుడు ఇనుము అంటే ఐరన్ వ్యాపారం చేసేవాడు.
ఐరన్ వ్యాపారం చేసి మరి ఈ యొక్క ఇదంతా తీసేసి మళ్ళీ నేను ఇది రెంట్ కట్టుకోలేను కదా, ఇదంతా నీ ఇంటిలో ఒక గదిలో వేసుకుంటాను నేను వచ్చే వరకు నీ ఇంటిలో ఈ ఇనుప సామాను అంతా ఉంచమని చెప్పి వెళ్తే వీడి స్నేహం చాలా బాగుంది. నువ్వు ఎప్పుడు వచ్చినా ఇది నీ ఇల్లే అన్నవాళ్ళు లేరా అండి? ఉన్నారా లేదా చెప్పాలి. నేను ఈ మధ్య కాలంలో నేను చెప్తాను, చెప్పే ముందు పూర్తిగా చెప్పాను. అలాగే వెళ్ళాడు, దూరదేశం వెళ్ళాడు, ఒక 3-4 సంవత్సరాలు కష్టపడి పనిచేసుకున్నాడు, మంచిగా సంపాదించుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత స్నేహితుడు అన్నాడు, మరి ఇక్కడ వచ్చాక మళ్ళీ వ్యాపారం చేసుకోవాలి కదా, నీ గదిలో వేసినటువంటి ఇనుము తీసుకుందాము, మళ్ళా నేను ఒక షాప్ తీసుకుంటాను, మళ్ళా నేను నా వ్యాపారాన్ని ప్రారంభిస్తాను అన్నాడు. అవునా, సరే అని ఆ గది ఓపెన్ చేస్తే అందులో ఇనుప సామాను ఏమీ లేదు. స్నేహితుడు అడుగుతున్నాడు, ఏమైంది ఇంత అంటే ఈ స్నేహితుడు ఏమన్నాడో తెలుసండి, నువ్వు 3 సంవత్సరాలు అయింది కదా వెళ్ళి, ఈ ఇనుమంతా ఎలకలు తినేసాయని చెప్పాడు. ఎలుకలు తినేసాయని చెప్పాడు. అవునా, ఇనుముని తుప్పు తినేస్తుందని తెలుసు కానీ ఎలుక తినేసాయా అంటే అవును. సరే నువ్వేం చేస్తావు, ఎలుకలు తినేస్తే నువ్వేం చేస్తావులే అన్నాడు. కాముగా నిజమైన మంచి స్నేహితుడు ఇదే పని చేయాలని నలుగురు తీసుకొచ్చి ఇనుమేంటి ఎలకలు తినేవేంటి అని గొడవ పెట్టుకోలే, సైలెంట్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులు అయింది, ఓ సమయం వచ్చింది. సమయం వచ్చిన తర్వాత పక్కనే ఉండాలి కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజున మేము బయటికి వెళ్ళి వస్తాము, మా 2 పిల్లల్ని మీ దగ్గర పెడతాం, మేము బయటికి వెళ్ళి వస్తాము, పెద్ద పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం, వీడు చిన్న పిల్లడు కదా, వీడికి 6-7 నెలలు కూడా లేవు, అదే 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లవాడు కదా, కొంచెం చూస్తూ ఉండండి అని మనకు కూడా చాలామంది అప్పు పెడతారు కదా. అలాగే తన స్నేహితుడికి అప్పు చెప్పి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళొచ్చిన తర్వాత వచ్చారు, బాబుని ఇస్తే తీసుకెళ్తామని. ఏ బాబు అని అడిగారు. అదేంటి మేము బయటకు వెళ్తున్నామని చెప్పాను కదా, నీకు బాబుని అవునా, బాబుని బయటకు ఆడుకోవడానికి పంపించాను, ఒక గ్రంథం చేతికి వెళ్ళిపోయింది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చాలా కోపం వచ్చింది. బిడ్డలు గద్దెత్తుకోవడం ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతున్నా అని చాలా కోపం వచ్చింది. వస్తువులు పోయినా అంత బాధ కాదు కానీ బిడ్డ పోయేసరికి బాగా వస్తారు, తల్లికైనా తండ్రికైనా. ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా, బిడ్డని గ్రంథంకి వెళ్ళిపోవడం ఏంటని కోపం వచ్చి ఆ ఊళ్ళో పెద్దలందరినీ పిలిచి తగ్గు పెట్టారు. తగ్గు పెట్టినప్పుడు మీకు తెలియకపోవచ్చు, ఊళ్ళోనే ఇలా తగ్గులు ఉంటాయి, మేము ఊర్లోంచి వచ్చాము. అయితే అడిగారు పెద్దలు, ఏంటి అంటే అయ్యా నేను బయటకు వెళ్ళాను, మా చిన్నపిల్లవాడు కదా, ఇతన్ని తీసుకెళ్తే కష్టం అవుతుందని ఇతను నా స్నేహితుడు, ఇతని దగ్గర నా బిడ్డను విడిచిపెట్టి వెళ్ళాము, వచ్చేసరికి పిల్లవాడు ఆడుకుని నుండి గద్దెకి వెళ్ళిపోయిందని చెప్తున్నాడు, ఎలా నమ్మమంటారు అని అడిగాడు. అంటే వాళ్ళు షాక్ అయ్యారు, మీరు కూడా షాక్ అయ్యారు కదా, పిల్లోడికి రద్దెత్తిపోతామన్నా షాక్ అయ్యారు, ఇనుముని ఎలుకలు తినేసాయన్నా షాక్ అయ్యారు. అయితే పిలిచారు, పిలిచి ఏంటయ్యా పిల్లోడిని రద్దెత్తుకోవడం ఏంటి అని అడిగారు. అడిగితే అయ్యా నా పరిస్థితి బాగోక నేను దూరదేశం వెళ్ళి 4 సంవత్సరాల తర్వాత వచ్చాను, నా స్నేహితుడు నా మిత్రుడు నా ప్రాణ స్నేహితుడిగా నేను భావించి నా దగ్గర ఉన్నటువంటి ఇనుమంతా కూడా తను ఒక గదిలో వేసుకుని వెళ్ళానయ్యా, వచ్చేసరికి నేను అడిగితే ఇనుమంతా ఎలకలు తినేసాయి అన్నాడయ్యా. ఇనుముని ఎలకలు తినగాలేనిది బిడ్డను గ్రద్దెత్తుకుపోదా అని అడిగాడు. పెద్దలకు షాక్ అయింది, ఇనుమేంటి అసలు ఏం జరిగిందని మొత్తం అడిగితే మొత్తం అంతా చెప్పాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నిజమే కదా, ఇనుమని ఎలుకలు తినేసుకోలేనప్పుడు అవును గ్రద్ద ఎత్తుకుపోతుంది అని అంటే, అప్పుడు నన్ను క్షమించండి అయ్యా, నేనే అమ్మేసుకుని నేను ఎలా చెప్పానన్నప్పుడు ఈ వ్యక్తి కూడా బిడ్డను తీసుకొచ్చి అప్పచెప్పాడు. అంటే దీన్ని ఏమంటారంటే ఎత్తుకు పై ఎత్తు.
ఊర్లలో ఒక మాట అంటారు, ఒక సామెత, తాడిని తన్నేవాడు ఒకడు ఉంటేనంట, వాడిని తలని తన్నేవాడు మరొకడు ఉన్నాడు. మనం ఒకరిని కొడితే వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు అనుకోండి, నిన్ను కొట్టేవాళ్ళని కూడా దేవుడు, నువ్వు ఒకరి కుటుంబాన్ని పాడు చేస్తే నీ కుటుంబాన్ని పాడు చేసేవాడిని దేవుడు లేవనెత్తుతున్నాడు. ఒక పరాయి పురుషుడి యొక్క కుటుంబంలోకి నీవు ప్రవేశిస్తే నీ కుటుంబంలో నీ పిల్లల ద్వారా ఇంకొకరు ప్రవేశిస్తారు. ఏది చేస్తే అదే పొందుకుంటావు. ఎందుకో తెలుసా? జపన్యా గ్రంథంలో ఒక మాట ఉంది, పాత నిబంధనలో. జపన్యా గ్రంథం ఒకసారి తీయండమ్మా. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా ఎవరికి దేవుడు? ఆయన నమ్మిన వారికి. అవును కదా, మనం ఇక్కడ ఉన్నాం, మనం అందరం ఎవరము? క్రైస్తవులవి. ఎందుకు? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం కాబట్టి. మనల్ని ఎవరైనా ముడితే, ఎవరైనా కొడితే, మన కుటుంబంలో అక్రమంగా చొరబడితే మొదటిగా దేవుడు కన్నుగుడ్డును ముట్టినట్టు. చూడండి, ఇలా ఉంది. ఏదైనా కన్నుకు తగిలేసరికి చాలా బాధపడిపోతాం. తగలడానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కన్ను కూడా మూతపడిపోతుంది. మరి కన్నుగుడ్డునే ముడితే ఎలా ఉంటుంది? ఏమంటామో తెలుసా? ప్రాణం పోయినట్టు అనిపించింది అంటాం. మనల్ని ఎవరైనా నాశనం చేయాలని, మన కుటుంబంలో అక్రమంగా, నేను చెప్పాను కదా నా యొక్క స్నేహితురాలి విషయం, నేను ఒక్కటే మాట అన్నాను, మన కుటుంబ యజమానుడు మన దేవుడైన యెహోవా. నీ కుటుంబంలోకి నీ భర్త దగ్గరికి ఒక స్త్రీ అక్రమంగా వచ్చింది కదా, పగ తీర్చుకొనడం మనంతు కాదు. ఎవరిదది? దేవుని. కానీ ఇక్కడ చూసాం కదా, లోక స్నేహం ఎలా ఉంది, ఎత్తుకు పై ఎత్తులు వేసుకున్నారు. మరి బైబిల్ గ్రంథంలో ఒక మంచి స్నేహితులు ఇద్దరు ఉన్నారు, దావీదు యోనాతాను. నిజంగా చెప్పాలంటే దావీదుకి వయసు ఎంత ఉండొచ్చు అంటే, ఒక వాటిని ప్రకారంగా చూస్తే 20 సంవత్సరాల వయసు దావీదుకు ఉండొచ్చు. 20 సంవత్సరాల వయసు దావీదుకైతే యోనాతానికి 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలున్న యోనాతాను, 20 సంవత్సరాలున్న దావీదు ఎవరండి? వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులట. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. 1 సమూయేలు 20వ అధ్యాయము. యోనాతాను దావీదును నా ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత అనగా మరలా ప్రమాణము చేయించెను. దావీదుని యోనాతాను ఏ విధంగా చూస్తున్నాడండి? ప్రాణ స్నేహితుడుగా. అసలు దావీదు ఎవరు? యోనాతాను ఎవరు? యోనాతాను ఎవరండి? సౌలు కుమారుడు. సౌలు ఎవరు? రాజు యొక్క కుమారుడు యోనాతాను. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. యెష్షయి కుమారుడు దావీదు, గొర్రెల కాపరి. ఒక గొర్రెల కాపరికి ఒక రాజు కొడుకుకి స్నేహం. ఇది కాదా దేవుని ప్రేమ? అంతే కదా. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళనే స్నేహం చేసుకుంటారు. కానీ ఒక గొర్రెల కాపరిని ఒక రాజు యొక్క కుమారుడు స్నేహం చేస్తున్నాడు. వారి స్నేహానికి ఆస్తి అడ్డు రాలేదు. రెండవదిగా వారి వయసుకు కూడా
స్నేహం అడ్డు రాలేదు. దావీదుకి 20 సంవత్సరాలు అయితే యోనాతానికి 50 సంవత్సరాలు. ఇది కూడా అడ్డు రాలేదు. వారు దేని చేత యోనాతాను దావీదుని ఇష్టపడ్డాడో తెలుసా? దేవుని చేత అభిషేకింపబడి ఒక గొర్రెల కాపరిగా ఉండి ఈ ఇశ్రాయేలీల యొక్క దేశాన్ని కాపాడడానికి ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ యొక్క దేశాన్ని రక్షించిన వీరుడుగా, దేవుని యొక్క బిడ్డగా, గొలియాతును చంపినటువంటి ఆ జయము పొందిన వ్యక్తిగా దేవుని ప్రేమను బట్టి యోనాతాను దావీదుతో స్నేహం చేశాడు. మరి యోనాతాను తండ్రి మొదట దావీదుని ఇష్టపడ్డాడు. గొలియాతుని చంపిన తర్వాత ఎప్పుడు కష్టం వచ్చిందంటే 1 సమూయేలు 18వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తే దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల తంబురలతోను సంబరముతోను వాయిద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకే వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు శత్రువులను హతము చేసిరండి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు? సౌలుకేమో 1000 కొలదట, దావీదుకేమో 10,000 కొలది. ఇక్కడే సౌలుకి స్వార్థము, ఈర్ష్య అనేటువంటి ఒక బీజం నాటబడింది. ఎందుకనంటే మెచ్చుకొనుట నచ్చలేదు. అలాగే 1 సమూయేలు 21:11 వచనంలో కూడా చూస్తే అకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు. దేవునికి స్తోత్రం. దావీదును చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా అంటున్నారంటే, ఏ దేశంకి వెళ్ళినా కూడా, అరే సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని ఒక పాట ఉంది కదా, ఆ పాటలో ఉన్న వ్యక్తి ఈ దావీదేనా అని ఒక పరిచయం. మన పరిచయం అలా ఉండాలని, మనలోనున్న మంచితనమే మనల్ని పరిచయం చేయాలి. అరే 10 మందికి సహాయం చేసింది వీరేనంట కదా. మదర్ తెరీసా మనకి ఎలా పరిచయం? ఎక్కడుండేది మదర్ తెరీసా పూర్తి పేరేంటి? ఆగ్నెస్ గొనీషా బొజాక్షు. ఆమె ఎక్కడుండేదండి? మోతీలాల్ ప్రాంతంలో ఒక కుష్ఠరోగుల మధ్యలో ఉండేది. ఆమె మొత్తం ప్రపంచానికే మదర్ తెరీసా అయిపోయింది. కుష్ఠరోగుల మధ్యలో అంటే మదర్ తెరీసా అంటే ఎవరో తెలియని వారు ఉండరు. మదర్ తెరీసా కొరకు కవులు ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా? పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేటువంటి మాట మదర్ తెరీసాలో కనపడుతుంది అన్నాడు కవి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న మాట ఈ మదర్ తెరీసాలో కనిపిస్తుందని ఒక కవి చెప్పాడు. మరి మన కోసం పాటలు పాడే స్త్రీలు దావీదు కోసం పాటలు పాడుతున్నారు. ఇంత గొప్ప స్నేహితుడిని కలిగాడు. ఎవరు? యోనాతాను. సౌలు బాధ పెట్టాలని చూస్తున్న ప్రతిసారి అది తెలుసుకొని దావీదుని తప్పించేవాడు. ఎంతవరకు ప్రాణ స్నేహితుడుగా చివరికి యోనాతాను నీ అక్కడున్న ఇశ్రాయేలీలు అంటే సౌలు పక్షంగా ఉన్నవారు ఏమన్నారో తెలుసా? తిరుగుబాటు చేసిన స్త్రీ యొక్క కుమారుడు. తిరుగుబాటు చేసిన స్త్రీకి కన్నాడేమో ఈ యోనాతాన్ని ఈ యొక్క సౌలు. అందుకే ప్రతిసారి తన తండ్రికి తిరుగుబాటు చేస్తూ దావీదుకి సహకరిస్తున్నాడు అని.
కానీ దావీదుకు సహకరించడానికి గల కారణం దావీదులో ఉన్న దైవ సంబంధమైన భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి వివేకము కలిగిన వ్యక్తి. మొదటి సామెతల గ్రంథము 27:17 చూస్తే క్రైస్తవులైన వారికి వివేకం కలుగు ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. మనం ఇందాక చూసాం కదండి, ఎత్తుకు పై ఎత్తేసినట్టు ఇనుము ఎంత ఆలోచన, ఇనుము ఏ విధంగా ఉందో అదే విధంగా ఆలోచన చేశాడు. ఇక్కడ కూడా వివేకముతో ఆలోచన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదండి, దావీదు సుబుద్ధి కలిగిన వాడంటే మొదటి సమయాలు 18-14 చూస్తే 18-14 చూస్తే మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి చాలండి సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ ఏమి రాశాడు? యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అంటే దావీదు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యెహోవా దగ్గరికి వెళ్ళాడు. యెహోవాలో ఉన్న మంచి లక్షణాలని, దేవుని చేత ఆపాదింపబడిన లక్షణాలు పొందుకున్నాడు. అందుకే యోనాతానికి దావీదు నచ్చాడు. చివరికి తన తండ్రితో పాటు యుద్ధానికి వెళ్ళి తన తండ్రికి సహకరించి యుద్ధంలోకి వెళ్ళి సౌలుతో పాటు ఉన్నటువంటి తన ముగ్గురు బిడ్డలు, సౌలు యొక్క ముగ్గురు బిడ్డలు కూడా చనిపోయారండి. చనిపోయిన తరువాత దావీదు చాలా వేదన చెందాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, అంగలార్చాడు. మొదటి సమయాలు 23 ఉంటుంది చదివితే. కొన్ని సంవత్సరాల తర్వాత దావీదు ఆలోచన చేశాడు, అరే ఇంత మంచి పని చేసిన నా ప్రాణ స్నేహితుడు యోనాతాను ఉన్నాడు కదా, తన సంతతి ఎవరైనా ఉన్నారా అని వెతక చూసినప్పుడు కనుక్కోమన్నప్పుడు మనకెక్కడ తన కుమారుడు మెఫీబోషేత్ అనేటువంటి వాడు ఉన్నాడు అని ఇక్కడ 2 సమూయేలు 1:26 కనిపిస్తుంది. 2 సమూయేలు 1:26 నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడివై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. దేవునికి స్తోత్రం. అంటే ఎంతగా స్నేహితుడిని ప్రేమించాడు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే, మెఫీబోషేతుని తీసుకొచ్చి ఒక మాట చెప్పాడండి. ఏమని చెప్పాడంటే, తన తాత అంటే ఎవరు, రాజు అయినటువంటి సౌలు సంబంధించినటువంటి ఆస్తి అంతటిని మెఫీబోషేతుకు అందింపచేశాడు. మొదటి సమూయేలు 28 2 సమూయేలు 9:6 ఉంటుంది. ఒకసారి చూడండి. మెఫీబోషేతు సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషేతు అని అతన్ని పిలిచి అతడి చిత్తము నీ దాసుడనైన నేనున్నాను నేను. అందుకు దావీదు నీవు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. నీవు భయపడవద్దు, దాసుని అనవద్దు కూడా అని తన బల్ల వద్దనే ఉంచుకొని, తన భోజనపు బల్ల వద్దనే ఉంచుకున్నాడు. అంతేకాకుండా తర్వాత వచనం చూస్తే
7వ వచనంలో నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత మంచి స్నేహితులు యోనాతాను దావీదు. వయసు దగ్గర సంబంధం లేదు, వారి దగ్గర ఉన్న ప్రాపర్టీకి సంబంధం లేదు. ఒకే ఒక సంబంధము, అదే క్రీస్తు సంబంధం. ఒకే ఒక సంబంధము, అదే క్రీస్తు సంబంధము. మరి కొరింథీ పత్రికలో చెప్పాం ప్రకారంగా దేవుడు మనకి నిజమైన స్నేహితుడు. అబ్రహాము విషయంలో చెప్పిన ప్రకారంగా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడి తర్వాత దేవుడు స్నేహితుడయ్యాడు. మరి ఈ లోకంలో మనం ఉన్నాం కదా, లోకాన్ని స్నేహం చేస్తే దేవుడు ఏమని పిలిచాడండి? వ్యభిచారిణిలారా. యాకోబు పత్రిక 4:4లో. మరి మన స్నేహం ఎవరితో? మనము నేనే తప్పు చేసినా, నేనే అబద్ధం ఆడినా ఎవరికి దొరకనని అనుకుంటున్నారేమో. నీకు ఆలోచన పుట్టక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు, గర్భములో నీకు రూపము ఏర్పరచబడక మునిపే ఆయన నిన్ను ఎరిగిన దేవుడు. నువ్వు చేస్తున్నవి, నువ్వు చూస్తున్నవి ఆయన చూడట్లేదనుకో. దేవుడి దినమందు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీ స్నేహము ఎవరితో? బైబిల్లో మిడిలెస్ట్గా ఉన్నటువంటి వచనం చూసాం కదా, మనుషులను ఆశ్రయించుట కంటే, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరినైనా స్నేహితులుగా చేసుకుంటే నీకు ధనము, బలము, ఘనము ఉన్నప్పుడు ఉంటారు, అన్నీ లేనప్పుడు వెళ్ళిపోతారు. నిజముగా నీవు దేవుణ్ణే స్నేహం చేస్తే ఆయన మనల్ని మన దగ్గర నుంచి వెళ్ళిపోడు, మనమే వెళ్ళిపోతామేమో ఆయన దగ్గర నుంచి. కాబట్టి ఇది నిజమైన ఫ్రెండ్షిప్ డే. ఎవరితో? దేవునితో స్నేహం చేస్తే అదే నిజమైన స్నేహం. దేవుని బిడ్డలతో స్నేహం చేస్తే, యోనాతాను దావీదు ఎప్పుడు మాట్లాడుకున్నా దేవుడి గురించే మాట్లాడుకునేవారట. మరి ఒక అన్యుడు, ఒక క్రైస్తవుడు స్నేహం చేస్తే వారి మాటల్లో ఏముంటాయండి? లోకమే ఉంటుందట. కాబట్టి దేవుడి దినమందు మీతో మాట్లాడిన మాట ప్రతి ఒక్కరు హృదయాలు భద్రపరచుకోవాలి. ఒకవేళ నీవు నీ భార్య మీద ప్రేమ పెట్టుకుంటే ఆమె నిన్ను మోసం చేయొచ్చు. నీ భర్తను ప్రేమిస్తే నీ భర్త మోసం చేయొచ్చు. దేవుని మీద ప్రేమ పెట్టుకుంటే ఆయన మోసం చేయడు. నిజమైన స్నేహితుడు, బలమైన స్నేహితుడు, మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన స్నేహితుడు మనము కలిగి ఉన్నాము కాబట్టి ఆయన యందు నిజమైన ప్రేమ కలిగి ఆయన మనల్ని నిజముగా ప్రేమిస్తున్నాడు, నిజంగా స్నేహం చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఆయన నిజంగా ప్రేమిద్దాం, నిజంగా స్నేహం చేద్దాం. ఏ స్నేహం మంచిది, ఏ స్నేహం చెడ్డదో గ్రహిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇంతవరకు నిజమైన స్నేహం కొరకు దేవుడు మనతో మాట్లాడాడు. ఏది స్నేహం చేయాలి, ఏది మంచి, ఏది చెడని. నిజంగా ఆదాము అవ్వలు దేవునితో స్నేహం చేసినప్పుడు పాడైపోలేదు. రోజు సాయంకాలం వచ్చి ఆ ఏదైనా తోటలో ఆదాము అవ్వ దేవునితో సంభాషణ చేసేవాడు. ఎప్పుడైతే లోకములో ఉన్న సర్పాన్ని స్నేహించిందో పాపంలో పడిపోయింది. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, దేన్నైనా ప్రేమిస్తున్నావా?
నువ్వు దేవుడితో స్నేహం చేస్తున్నావా, వేటితోనైనా స్నేహం చేస్తున్నావా? గుర్తెరగా ప్రార్థన చేసుకున్నాను.